ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని టీడీపీ నేతలు విమర్శించారు. ప్రజల పార్టీలో కొనసాగాలంటే ప్రజలకు సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈ రోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఒక బలహీన వర్గం వాడి కుటుంబం మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒక శాసనసభ్యుడు తన మోకలతో తన రౌడీ గ్యాంగులతో వెళ్లి ఒక దళితుడి ఇంటి మీద ఒక బలహీన వర్గాడి ఇంటి మీద పడితే ఆ బలహీనుడు ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పేసి పెడబొబ్బలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నాను, ఒక దళిత మహిళకి అవమానం జరిగితే బట్టలు చించి అవమానం చేస్తే మీ శాసనసభ్యుని కనీసం మందలించుకోకుండా మరి ఎందుకు నువ్వు మౌనం వహిస్తున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తానంటే పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఇబ్బందికర పరిస్థితి. మామూలుగా వస్తావా, యుద్ధం సృష్టిస్తావు, అల్లరి సృష్టిస్తావు, ప్లానింగ్ మీద వెళ్తావు, మళ్ళీ దానిని చేయడానికి ఒక రకమైన మళ్ళీ యంత్రాంగాన్ని కూడా ఇబ్బంది పరిస్థితి. ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్న ప్రోగ్రామ్ కూడా నువ్వు డిస్టర్బ్ చేసి వచ్చావంటే కనీసం ఆ పదవి కూడా గౌరవం ఇవ్వకుండా నువ్వు చేసిన విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కెరీట్ అంటున్నాడు, కెరీట్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లోడిని అడిగినా, మా ప్రాంతంలో ప్రతి ఒక్కరిని అడిగినా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ప్రారంభించారు, ఏం చేశారో స్పష్టంగా తెలుసు. ఉన్న 2500 ఎకరాల్లో కూడా 2000 ఎకరాలు కేటాయించే మళ్ళీ ఒక 500 ఎకరాలు మీ టైంలోనే అది నొక్కియడానికి ప్రయత్నం చేశావు. అది కూడా రిజర్వ్లో పెట్టుకున్నాం. ఈలోపు గవర్నమెంట్ పోయింది, ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ అది మీకు దక్కకుండా పోయిన విషయం కూడా ప్రజలకు చర్చించుకుంటున్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్కి ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళు చాలామంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ దాన్ని రాజకీయం చేయొద్దండి. ఈ రైతులను పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కూడా ప్రజలకి కోరుకున్నాం. ప్రజలు కూడా అబ్జర్వ్ చేయమంటున్నాం. చూడండి, అసలు ఎక్కడ కానీ ఈ 2024 నుంచి 2 ఏళ్ళు గెలిస్తే టొబాకో ఫార్మర్స్కి మంచి రేట్లు వచ్చాయి. సంక్షేమం అంటే చంద్రబాబు గారు అంటే సంక్షేమం. అరాచకం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకం. అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. టీడీపీలో వాళ్ళతో దాడి చేయించారు. నాగరాజు ఇంట్లో దూరి దాడి చేయడం అనేది తో పాటు స్థానిక నేత కొండా పురుషోత్తం గారిని కూడా ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారు. క్లియర్గా ఉన్నాయని వీడియోలు ఉన్నాయి. దాన్ని పోలీసులు కేసు పెట్టరా? దళితుల మీద దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టరా? అతను వెళ్ళాడు, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఎమ్మెల్యేకి ఒక రాజ్యాంగం, మామూలు వ్యక్తులకు ఒక